శ్రీగణేశాయ నమః. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయన్నమామ్యాహం. యుగమునకు ఆది యుగాది. చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేశారు. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. అది యుగమునకు ఆది కాబట్టి యుగాది అని వచ్చినది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మన జగద్గురువులు శంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేయాలి. ద్వాపర యుగంలో జగద్గురువులు కృష్ణద్వైపాయనులు, త్రేతాయుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామిగా ఉన్నారు, కృతయుగంలో దక్షిణామూర్తి రూపంలో ఉన్నారు. పరమేశ్వరుడికి 5 ముఖాలు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 4 ముఖముల నుంచి 4 వేదములు వచ్చినాయి. 5వ ముఖము నుంచి పురాణములు ఇతిహాసములు బయలుదేరినాయి. యజుర్వేదంలో మధుశ్చ మాధవశ్చ అని మనకి శృతి చెబుతూ ఉన్నది. మధుమాసం అనగా చైత్రమాసం, మాధవ మాసం అనగా వైశాఖ మాసం. వసతి సుఖం యథా తథా అస్మిన్నితి వసంతః. ఈ కాలంలో మానవులు జనులు ప్రజలు భక్తులు కోరిన కోర్కెలు తీరటానికి సులభమైనటువంటి కాలము. వసంతో పుష్ప సమయ సురభి. అమరకోశం చెబుతోంది. సురభి అంటే కామధేనువు. మనకి కృతయుగము అయిన తర్వాత త్రేతాయుగంలో దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే బాధ వేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే, నాయనా నేనే నీకు 4 పుత్రులుగా ఉద్భవిస్తాను అన్నారు. అంటే అది చైత్రమాసంలో జరిగినటువంటిది. సురభి అంటే కామధేనువు, కోరిన కోరికలు తీరేటువంటిది. ఆ సమయంలోనే పుత్రకామేష్టి యాగం చేయటం. అదేవిధంగా చైత్రమాసంలో విలంబినామ సంవత్సరం, ఆ సమయంలో నవమి నాడు శ్రీరామచంద్రస్వామి వారు ఆవిర్భవించారు. కనుక సంతానము లేదు అన్నటువంటి వారికి ఈ చైత్రమాసంలో చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేసినట్లయితే వారి ఇంటి కులదేవతలను సంతానము కలుగుతుంది. భగవంతుడు కాలస్వరూపుడు కదా. ప్రకృతి పురుషుడు అని 2 ఉంటారండి, పార్వతీ పరమేశ్వరుడు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం కాలం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఉదాహరణకి ఒక చిన్న నిమ్మకాయ మొక్క వేసామనుకోండి, అది వెంటనే వస్తుందా? మొక్కగా కాయగా రాదు కదా. ఎప్పుడు వస్తుంది అంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత కాయ వస్తుంది. అన్నప్రాసన నాడే ఆవకాయ తినగలమా? కాలం కోసం ఎదురు చూడాలి. భగవంతుడు కాలస్వరూపుడు కాబట్టి కాల విత్కర్మ కృద్ధీమాన్ దేవత అనుగ్రహం లభేతు. మనకి ప్రశాంతమైనటువంటి వాతావరణం సమయంలోనే భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని మనం తొందరగా పొందగలం. అటువంటి కాలము పంచమనాదంగా కుహు కుహు అంటూ కోకిల కూస్తూ ఉంటాయి. వసంత శరదావేవ జననాశకరా బుభౌ. ఇది ఒక సంధి సమయం అంటారు. ఇది సంధి సమయం ఎలా అనగా చలికాలానికి ఎండాకాలానికి మధ్యలో ఉన్నటువంటి సమయం. శరత్కాలం కూడా శారదా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. అప్పుడు వర్షాకాలానికి చలికాలానికి మధ్యలో ఉంటుంది. జనాలు ఈతి బాధలుగా తొలగాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. లలితా రూపంలో శ్రీరామచంద్ర స్వాములు ఉంటే కాళికా రూపంలో శ్రీకృష్ణస్వామి వారు ఉన్నారు. కనుక సంవత్సరానికి 4 నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవాలు, లలితా నవరాత్రి ఉత్సవములు. ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు, శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో శారదా నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అంటాం. ఆ విధంగా త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు చింత ఉన్నది కాబట్టి భగవంతుడు యొక్క చెంత ఉన్నారు. మనకున్నటువంటి ఈతి బాధలు తొలగాలి అంటే భగవంతుడి యొక్క చెంత ఉండాలి. ఈ వసంతకాలంలో ప్రకృతి అంతా కూడా పచ్చగా ఉంటుంది. పుష్పాలతో మామి చిగుళ్ళు తిన్నటువంటి కోకిల కూడా పంచమనాదం చేస్తూ ఉంటుంది.
చిత్రా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కాబట్టి చైత్రమాసం అన్నారు. విశాఖ నక్షత్రం వైశాఖం పౌర్ణమి నాడు ఉన్నది కాబట్టి వైశాఖ మాసం అన్నారు. ఈ ఉగాది తెలుగునాట చాలా పెద్ద పండుగ. ఏదో మొహమాటానికి ఒకరోజు అన్నట్టుగా ఉగాది నాడే మనం చేస్తున్నాము కానీ పౌర్ణమి వరకు చక్కగా చేసేటువంటి ఉత్సవం అన్నమాట. మనకి శ్రీరామనవమి అయిన తర్వాత కూడా పట్టాభిషేకం చేయాలి. పౌర్ణమి వరకు చేసే కార్యక్రమం. మనకి ప్రసాదం తీసుకునేటువంటి సమయంలో